ఈ ఓణిని మీ మొహం మీద కప్పుకొని డ్రైవ్ చేయండి. అప్పుడు డస్ట్ పడదు. పర్వంలో రాదారి ఆకాశమైందే పైకెళ్ళాలన్నదే చకోరి పసిగట్టి కను కదలిక బట్టి కనిపెట్టి వలపుల రుచి పట్టే పని ముట్టే అవసరమట ఇక పైన ఇన్నాళ్ళుగా సాగున్నది విరహం ఎన్నాళ్ళని ముయ్యాలట హృదయం అందాకి సమది ముగిసేనా పసిగట్టి కను కదలిక బట్టి కనిపెట్టి వలపుల రుచి పట్టే పని ముట్టే అవసరమట ఇక పైన. సార్ సార్ సార్, ఒకసారి కార్ ఆపండి. మళ్ళీ ఏమైందో సుందరా? ఆపండి చెప్తాను. అబ్బబ్బా, ఏమైంది? దిగండి సార్ చెప్తాను. ఎందుకు? అబ్బా దిగండి సార్ ముందు. రండి సార్, గుళ్ళోకెళ్ళి దండం పెట్టుకుని వద్దాం. ఇన్విటేషన్ కార్డ్స్ ఇచ్చే ముందు దేవుడి దర్శనం చేసుకుంటే మంచిది. సారీ ఓ సుందరా, ఏమనుకోకు. నాకు ఇష్టం ఉండదు. నువ్వు వెళ్ళి దండం పెట్టుకోనరా. ఈలోపు నేను గ్లాస్ అంగా చూస్తాను. సరే. అమ్మా, రాముడు సీత కోసం లంకకి వెళ్ళినట్టు తన ఫ్రెండ్ కోసం వంశీ గారు వెతకని చోటు లేదు. ఆయన స్నేహితురాల్ని చూపించి ఆయన జీవితంలో సంతోషాలని రెట్టింపు చేయతల్లి. ఇదే మొదటి ఇన్విటేషన్ కార్డ్. నువ్వే ఆశీర్వదించాలి. సార్, వస్తుందిరా. ఈ జ్యోతిష్యం మెసేజ్ ఏమని వచ్చిందో తెలుసా? నువ్వు కలుసుకోబోయే వాళ్ళు నీకు దగ్గరలోనే ఉన్నారు అని. అంటే మీకు దగ్గరలోనే ఉంటారు సార్. ఎందుకంటే ఆల్రెడీ మీ గుండెల్లోనే ఉన్నారు. యువర్ అబ్సల్యూట్లీ రైట్. మనం ఇన్వైట్ చేయబోయే వాళ్ళలో నా ఫ్రెండ్ ఉండడం ఫిక్స్. మనం మీట్ అవుతున్నాం. ఇంతమందిలో తను ఎవరన్నది మనం ఈ ఫంక్షన్లో చూడబోతున్నాం. అమ్మవారు తప్పకుండా కరుణిస్తుంది సార్. బొట్టు పెట్టుకోండి సార్. ఈ కృష్ణుడు రాముడిగా మారి తన ఫ్రెండ్ కోసం వెతుకుతున్నాడు. త్వరగా ఇద్దరిని కలపమని కోరుకొని ఫస్ట్ ఇన్విటేషన్ కార్డ్ అమ్మవారి పాదాల దగ్గర పెట్టాను. అవునా? అయితే ఆ బొట్టు నువ్వే పెట్టు. చాలా బాగున్నారు సార్. థ్యాంక్ యూ. సారీ వస్తుందిరా. సారీయా? ఎందుకు సార్? నా ఫ్రెండ్ దొరికితే నేను జాబ్లో నుంచి తీసేస్తానని కండిషన్ పెట్టాను కదా. మీ దగ్గర పనిచేసే అర్హత ఉందో, మీరు పెట్టిన షరత్ ఉందో గాని అనుకున్న లక్ష్యాన్ని గమ్యాన్ని చేరుకోబోతున్నాం సార్. ఖచ్చితంగా రీచ్ అవుతాం. ఎందుకంటే నా పక్కన వసుంధర ఉంది. పద కారెక్కు.
సార్ గ్లాసెస్ పడుతున్నాయా? రామ రామ. పెళ్లి గల వచ్చేసింది జోగి, పల్లకిని తెచ్చేస్తుంది రోజు. హడావిడిగా రెడీ అవుదాం చలో రాజా, ముచ్చటగా మేళం ఉంది ఆజా ఆజా, తద్దిన కతాళం ఉంది ఆజా రాజా, మండపౌరం అంటుంది ఆజా రాజా, దుబాయ్ ఫ్లైట్ రెడీ అయ్యింది ఆజా ఆజా, పెళ్లి కల వచ్చేసింది. పొద్దున్నుంచి పెళ్లి పాటలు పడి చంపేస్తున్నావన్నా, ఆపేయనా, ఉన్న ఎనర్జీ పోతుందనా. ఈ రోజు నా ఆనందం బరష్టవల్రా. వస్తు నా జీవితంలో కడుగు పెట్టబోతోంది. అలా ఎన్నిసార్లు వచ్చి మిస్ అవ్వలేదన్నా? రై, వసు మట్టిలో మాణిక్యంరా, దొరికినట్టే దొరికి చేజారిపోతుంది. దొరికిందనుకో లైఫ్ చేంజ్ అయిపోతే. ఇప్పుడున్న పొజిషన్ ఏంటో ఇప్పుడే నీ ముందే ఫోన్ చేసి అడుగుతా. ఇక పడక. ఇప్పుడే చేయాలా? వంశీ సార్ కి తెలిస్తే పార్ట్ టైం జాబ్ ఎవరిని అడిగి చేస్తున్నావని కోపడతారేమో. అన్నా మాట్లాడవేంటన్నా, వదిన మళ్ళీ చేయించిందా? పగిలిపోద్దు నీకు. కాల్ బ్యాక్ చేస్తున్నా, మళ్ళీ చూడు చేస్తుంది. సార్ ఒకసారి కార్ ఆపుతారా? అంత పర్సనలా? ఓకే. ఒకటి రెండు మూడు. అపోన్ హలో. హలో సార్, నేను వసుంధరని. ఏమండే బొకే ఎప్పుడు డోర్ డెలివరీ చేస్తారు? ఓ. పూలు ఫ్రెష్గా ఉంటాయేమో గానీ మా గెస్ట్ల మొక్కలు వాడిపోతాయమ్మా. నువ్వు లేట్గా డెలివరీ చేస్తే. లేదు సార్, ఆన్ టైం కి తీసుకొస్తాను. థ్యాంక్ యూ. ఆల్రెడీ ఎదురు చూస్తున్నారు. అడ్రస్ గుర్తుందిగా? ఎస్ సార్, గుర్తుంది. అదే పాడుబడి రాళ్ళతో పచ్చ చెట్లు, పడిన చెట్లు. నన్ను చూసి వేటగాడు అనుకునేవు. త్వరగా వచ్చేస్తారు కదండి. మధ్యలో బిల్డింగ్ ఉంది, గుర్తుపెట్టుకోండి. వచ్చేస్తాను సార్, నా డ్యూటీ పూర్తవగానే అక్కడ ఉంటాను. దట్స్ బెటర్. ఓకే సార్, థ్యాంక్ యూ. వెళ్దామా? వస్తావా వస్తావా, రమ్మన్న చోటికి వస్తావా, తెస్తావా తెస్తావా, తెమ్మన్న చోటికి పూలు తెస్తావా. రోయ్ చేయండిరా. వస్తావా వస్తావా, రమ్మన్న చోటికి వస్తావా. సారీ సార్, మీ దగ్గర ఒక విషయం దాచాను. యాక్చువల్లీ మీ పని అయిపోయాక ఒక దగ్గర బుకేస్ డెలివరీ చేసే పని ఉంది. నో ప్రాబ్లం. అడ్రస్ ఎక్కడ? సార్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 4, రాక్ క్యాసిల్ సార్. మనం వెళ్తున్న అడ్రస్ దానికి దగ్గరే కదా. సరే వెళ్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అనవసరంగా మీరు కోప్పడతారేమో అనుకున్నాను. వసు, నా హార్ట్ ఫ్రెండ్ వెతికే విషయంలో నువ్వు నాకు చాలా హెల్ప్ చేస్తున్నావు. అది నీ డ్యూటీ కన్నా ఎక్కువ నా ఒపీనియన్. నాతో మీరింత మంచిగా ఉంటున్నారని తెలిస్తే మా నాన్న చాలా సంతోషిస్తారు సార్. ఒకసారి ఆయన నాకు పరిచయం చేయొచ్చు కదా. ష్యూర్ సార్, కానీ రాత్రిపూట రాకుండా పగలు రండి.
ఇదే ఇల్లా? ఎస్ సార్. అవును సార్, థర్డ్ హౌస్ అంటే ఇదే. దిగు. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎవరైనా ఉన్నారా? సాహితీ గారు ఉన్నారా? వారు పోయి చాలా కాలమైందండి. వంశీ సార్, వసుంధర, మీరిద్దరూ నన్ను వెతుక్కుంటూ నువ్వేంటి ఇక్కడున్నావు? మా ఇంట్లో ఉండకపోతే నేను ఇంకెక్కడుంటాను సార్? మీ ఇల్లా? సరే, లోపలికి రండి. వసుంధర, లోపలికి రా. రండి. బయటికి మాత్రం చాలా పాష్గా వస్తావు. ఇల్లు చూస్తే ఇలా ఉందేంటి? మనం ఎక్కడున్నాము, ఏం తిన్నాము అని చూడరు వసుంధర. మనం కనిపించే దాన్ని బట్టే అంచనా వేస్తారు జనాలు. బ్రతుకు తెరువు కోసం మేకప్ తప్పదు. వంశీ సార్, ఏం తీసుకుంటారు? వసుంధర, కాఫీ టీ? ఏంటి అలా చూస్తున్నారు? నేను వెతుకుతున్న అడ్రస్లో నువ్వు ఉండడం నాకు చాలా సర్ప్రైజింగ్గా ఉంది. మార్నింగ్ జాబ్కి వెళ్ళిపోయేదాన్ని. ఎవరో వస్తారని మెసేజ్ వచ్చింది, బట్ మీరు వస్తారని కల్లో కూడా అనుకోలేదు. నిషా, నిన్ను వెళ్ళిపోమన్నాను. సెక్రటరీగా రిజైన్ చేసినా మళ్ళీ ఫామ్ హౌస్లో కలిసాం, మళ్ళీ ఇక్కడ కనబడ్డాం. అది నేను నిన్ను వెతుకుంటూ రావడం ఏదో ఉందనిపిస్తుంది. నాకు కావాల్సింది అదే వంశీ. అవును వంశీ, మన మధ్య ఏం లేకపోతే ఇలా కలుసుకునే వాళ్ళం కాదు కదా. ఇప్పుడైనా తెలిసిందా ఇద్దరిని దూరం చేయలేరని? ఇంట్లో ఎవరూ లేరా? అమ్మ నాన్న చిన్నప్పుడే యాక్సిడెంట్లో పోయారు. ఓ సారీ సారీ. మరి ఆ ఫోటోలో ఉన్న వాళ్ళెవరు? వాళ్ళు మా పిన్ని బాబాయ్. మరి వాళ్ళెక్కడుంటారు? వాళ్ళు కూడా లేరు. అదే యాక్సిడెంట్లో వసుంధర, వివరాలు అడిగి అప్సెట్ చేయకు. ఇన్విటేషన్ కార్డు ఇవ్వు. నిషా, తీసుకో. థ్యాంక్ యూ. సార్, ఇదేంటో తెలుసుకోవచ్చా? మా కంపెనీ తరఫున కాంటెస్ట్ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి. మీరు పిలిస్తే రాని రోజంటూ ఉందా సార్? వసుంధర, షల్ వి గో? నిషా, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆ ఫోటో నేను తీసుకోవచ్చా? అది నీకెందుకు? పోయిన మా పిన్ని గుర్తొచ్చింది. ఆవిడ కూడా
అచ్చం అలాగే ఉండేది. కాపీ చేయించుకుని రేపు తీసుకొస్తాను. అలాగే. థ్యాంక్స్ నిషా. వసు వెళ్దామా? ఆ, రా. రేపు పెట్టే ప్రోగ్రాంలో గెలిచేది నేనే వంశీ. ఐల్ బికమ్ యువర్ హార్ట్ ఫ్రెండ్. నేను చేస్తానులే తులసి, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. దాన్ని వెళ్ళమంటే వెళ్ళిపోద్దా? నువ్వే దాని పక్కన నిలబడి జీవితాన్ని ఇచ్చావని టెక్కు. ఇప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నాం. మా అమ్మ వచ్చిందిగా. ఎక్కడుందిరా ప్రశాంతత? ఆఖరికి పచ్చటి ప్రకృతి ఉండే కేరళలో కూడా వరదలొచ్చి ప్రశాంతత కరువైపోయింది. వరదకి కొట్టుకుపోయేవాళ్ళు కొంతమంది అయితే సమయానికి సహాయం అందక ఎంతో మంది కన్ను మూశారా. అవునత్తయ్య, టీవీల్లో పేపర్లో చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. మన వసుంధర కూడా 1000 రూపాయలు విరాళం ఇచ్చిందంట. అబ్బో! చాలా మంచి పని చేసింది తులసి. ఉమ్, ఏయ్, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితికి దానాలు చేయడం అవసరమా? అమ్మా, ఈ ఇంటి మీద నువ్వు 1 కోటి రూపాయలు నొక్కేశావు. వసు ఈ ఇంటి అప్పు కడుతూనే ఉడత సాయంగా 1000 రూపాయలు విరాళం ఇచ్చింది. ఆ, మీ ఇద్దరికీ ఉన్న తేడా అది. అబ్బో పెద్ద ఇచ్చిందిలేరా. పువ్వులు అమ్ముకునే రోజుల్లో ఏడవరా నువ్వు? కట్టెలు అమ్ముకునే పరిస్థితి వస్తుంది చూడు, అప్పుడు ఏడుస్తారు. ఏమండి, అందులో ఒక పువ్వు వాడిపోయింది, తీసేయండి. వసావ్, నీకు సంపాదించడం రాదే. అన్ని పువ్వుల్లో వాడిన పువ్వుని ఎవడు చూస్తాడే? ఆ? బొకే ఇవ్వగానే పిచ్చిన ఒకటినవి పక్కన పడేస్తారు. వాసన చూస్తారా, లేకపోతే నెత్తి మీద పెట్టుకుంటారా? లేదు కదా, అందులోనే దోసేయండి, వెళ్ళిపోద్ది. తీసుకునే వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టుకుంటే వ్యాపారం తగ్గిపోతుంది అత్తయ్య. అబ్బాబ్బాబ్బా, నీ కూతురు చేసేది అంబానీ చేసేంత పెద్ద బిజినెస్ మరి. పువ్వులు వాడితే ఏంటి, వంగితే ఏంటి, కానీ తులసి, వీటన్నిటికీ కవర్స్ వేస్తే ఇంకా చాలా బాగుంటాయి. ఉన్నాయేమో చూడు. లోపల ఉన్నట్టున్నాయండి, తీసుకొస్తాను. ఆ. దీనికి మాత్రం తక్కువ లేదు.